సైకో రాజ్యంలో ఉండలేం బాబోయ్ అంటూ ఏపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. ఏపీలో డ్యూటీ చేయడం కన్నా ప్రైవేటు కంపెనీలో పని చేయడమే బెటర్ అనే స్థాయికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టించిన నేపథ్యంలోనే ప్రభుత్వాధికారులు ఏపీలో ఉండకూడదని భావిస్తున్నారు. తాజాగా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ ఏపీ నుంచే కాదు ప్రభుత్వ ఉద్యోగం నుంచే బయటకు వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. ఏపీలో ఇంకొంతకాలం ఉంటే ఉద్యోగం పైనే కాదు జీవితం పైనే విరక్తి పుట్టే ప్రమాదం ఉందనుకున్న సిద్ధార్థ్ కౌశల్ ఏకంగా స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఐఏఎస్లు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోతున్నారు. వీళ్లంతా అనేది ఒక్కటే, ఈ రాజ్యం మాకొద్దు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడం ఆలస్యం. సీనియర్ ప్రభుత్వాధికారులపై రకరకాల కారణాలతో కక్ష పెట్టేసుకొని వేధించడం మొదలుపెట్టారు. కొందరు ఐపీఎస్లపై అక్రమ కేసులు బనాయించారు. డీజీ స్థాయి అధికారిని ఏకంగా అక్రమంగా జైలుకే పంపి బెయిల్ కూడా రానియకుండా అడ్డుకుంటూ కక్ష సాధిస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లనే కాదు ప్రభుత్వంలో వివిధ స్థాయిలో పనిచేసే ఉద్యోగులు అధికారులను పురుగుల కన్నా హీనంగా చూస్తోంది కూటమి ప్రభుత్వం. ఏపీలో పరిస్థితి అత్యంత దుర్మార్గంగా, భయంకరంగా, క్రూరాతి క్రూరంగా, ఆటవికంగా ఉందని బాధిత అధికారులు అంటున్నారు. దేశ చరిత్రలోనే ఇంతటి అధ్వాన్న పాలనను ఎక్కడా ఎప్పుడు చూడలేదంటున్నారు వారు. కక్ష సాధింపుల కూటమి పాలనలో పనిచేయడమా? మా వల్ల కాదు అనేస్తున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. రాజకీయ కక్ష సాధింపులే ఎజెండాగా ఏపీలో సాగుతోన్న కూటమి పాలనలో ఎవ్వరూ పనిచేసే వాతావరణమే లేదని అధికారులు నిశ్చయానికి వచ్చేశారు. కొందరు అధికారులైతే ఏపీలో చంద్రబాబు నాయుడి రెడ్ బుక్ రాజ్యాంగపు పాలన చూసిన తరువాత ఏపీలోనే కాదు అసలు ప్రభుత్వ ఉద్యోగంలోనే కొనసాగకూడదన్నంత విరక్తితో ఉన్నారు. ఒక పద్ధతి పాడు లేకుండా సాగుతోన్న చంద్రబాబు పాలనలో అధికారులు పడుతోన్న అవమానాలు అన్నీ ఇన్ని కావు. ఇక అవమానాలు పడలేమని నిర్ణయానికి వచ్చేసిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎంతో సర్వీసు ఉన్నప్పటికీ ఐపీఎస్ ఉద్యోగమే ఇక వద్దు అనుకున్నారాయన. చంద్రబాబు వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వపు రెడ్ బుక్ విధానాలు గమనించిన తరువాత నీతి నిజాయితీ ఆత్మాభిమానం ఉన్నవాళ్లు ఇక్కడ పనిచేయలేరని తేల్చుకున్న సిద్ధార్థ్ కౌశల్ ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్నే వదులుకోవడానికి రెడీ అయ్యారు. స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారాయన. నిజానికి నెల రోజులుగా ఆయన విధులకు హాజరు కావడం లేదు. ప్రభుత్వంలోని పెద్దల అరాచక పెత్తనాలను భరించడం తన వల్ల కాదనుకునే ఆయన వీఆర్ఎస్ వైపు అడుగులు వేశారు. సిద్ధార్థ్ కౌశల్ ను టార్గెట్ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చింది. ఈ డర్టీ పాలిటిక్స్ చూసి విసిగిపోయారు సిద్ధార్థ. ఇక చాలే అనుకున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా వీఆర్ఎస్ కు పెట్టారు. దానికి ఆమోద ముద్ర వేసిన తరువాత ఢిల్లీ వెళ్లిపోయి ఏ కార్పొరేట్ కంపెనీలోనైనా ఉద్యోగంలో చేరాలని ఆయన అనుకుంటోన్నట్లు పోలీస్ వర్గాల సమాచారం. ఏపీలో పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఈ ఘటన చాటి చెబుతోంది. సిద్ధార్థ్ కౌశలే కాదు, కొంతకాలం క్రితం మరికొందరు అధికారులు కూడా ఏపీకి గుడ్ బై చెప్పేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ ఇప్పటికే ఏపీకి ఓ దండం పెట్టి ఇక్కడ చేసింది చాలనుకుని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కూడా వీఆర్ఎస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు హరినారాయణ నివాసులు లాబీయింగ్ చేసుకుని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయి ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలో ఉన్నంతకాలం ఉక్కిరిబిక్కిరి అయిన ఈ ఇద్దరు చంద్రబాబు నాయుడి శైలితో విసిగిపోవడమే కాదు విరక్తి చెందారు. ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడా చూడలేదని వారు కుతకుతలాడిపోయారు. ఏపీకి రావాల్సిందిగా ఐఏఎస్ నాగులాపల్లి శ్రీకాంత్ను ఆహ్వానిస్తే అమ్మబాబోయ్ ఏపీకే దండం పెడతా నన్నొదిలేయండని అన్నారట. పొరపాటున కూడా ఏపీలో పోస్టింగ్ వేయించుకుంటే నిమిషం కూడా సుఖశాంతులు ఉండవని ఆయన భయపడ్డట్లు వార్తలు వచ్చాయి. వీరి బాటలోనే మరికొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు బారులు తీరి ఉన్నారని తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారని అంటున్నారు. ఎందుకని ఉన్నతాధికారులు ఏపీ అంటే అంత భయపడుతున్నారు? ఎందుకని ఏపీని ఎప్పుడు విడిచిపెడదామా అని అధికారులు కళ్ళు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు? ఎందుకంటే ఏపీలో అంత దుర్మార్గపు పాలన నడుస్తోంది మరి అంటున్నారు మాజీ ఐఏఎస్లు. చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ల రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం తమ వల్ల కానే కాదని ఉన్నతాధికారులు గట్టిగానే నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్న వారు ఏపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. చంద్రబాబు నాయుడి పాలన ఎంత నిరంకుశంగా దుర్మార్గంగా సాగుతోందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. డీజీ స్థాయి అధికారి అయిన సీనియర్ ఐపీఎస్
పిఎస్ఆర్ ఆంజనేయులపై అక్రమ కేసులు పెట్టి ఆయన్ను అన్యాయంగా జైలుకు పంపారు. నెలల తరబడి ఆయన్ను అకారణంగా జైల్లో అక్రమ నిర్బంధంలో కొనసాగిస్తున్నారు. నిజానికి పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన తప్పేమీ లేదు. ఒకవేళ ఆయన ఏదో ఒక తప్పు చేశారని ప్రభుత్వం భావిస్తోంటే దానికి తగ్గ ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉంటే వాటిని కోర్టులో సమర్పించవచ్చు. కానీ విచారణ ముసుగులో పిఎస్ఆర్ ఆంజనేయులను వేధించడమే ఎజెండాగా పెట్టుకున్నట్లు కనబడుతోందంటున్నారు మాజీ ఐపీఎస్లు. ఆంజనేయులపై కేసులు నమోదు అయితే ఆ కేసులకు సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి. ఎందుకంటే ఆంజనేయులు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. కానీ ఆయన సాక్ష్యాలను తారుమారు చేయగల స్థితిలో లేరు. అటువంటప్పుడు ఆయనపై కక్ష సాధించడానికి కాకపోతే ఆయన్ను జైల్లో ఎందుకు ఉంచారన్నది చంద్రబాబే చెప్పాలంటున్నారు మాజీ ఐఏఎస్ అధికారులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చురుగ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారులు సంజయ్, సునీల్, కాంతి రాణా, విశాల్ గున్నీలను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వేధించింది. వారిని సస్పెండ్ చేసి అవమానించింది. ఇక్కడి భయంకర పరిస్థితులు, కూటమి పాలకుల దుర్మార్గ వైఖరి గమనించబట్టే ఏపీలో పోస్టింగ్ వచ్చినా ఇక్కడ చేరడానికి విముఖత వ్యక్తం చేసి తెలంగాణకు వెళ్లాలని ప్రయత్నించారు ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కొందరిని రెడ్ లిస్ట్ లో పెట్టుకుని వారిని రకరకాలుగా వేధిస్తున్నారు. 195 మంది పోలీస్ అధికారులను సతాయిస్తున్నారు. 24 మంది ఐపీఎస్ అధికారులకు వారు తమకు వ్యతిరేకులన్న ఉద్దేశంతోనూ, వారిలో కొందరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేశారన్న అక్కసుతోనూ ఎలాంటి పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు చంద్రబాబు. నెలల తరువాత వీరిలో కొందరిని ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టుల్లో పెట్టారు. వెయిటింగ్ లో ఉన్న చాలా మంది అధికారులకు ఏడాదిగా జీతాలు ఇవ్వడం లేదు. భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వమూ కూడా ఇంత దుర్మార్గ పాలన అందించలేదని మేధావులు అంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఉద్యోగులపై కక్ష సాధించడం అన్న శాడిస్టు వైఖరిని గతంలో ఎన్నడూ ఎక్కడా చూడలేదంటున్నారు. రాజకీయంగా తానే దేశంలో సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన పాలనలో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఈ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు వారు. ఇవే కాదు, ప్రభుత్వ ఉద్యోగులను కాల్చుకు తినేస్తున్నారు. ఆ మధ్య టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సతీమణికి చెందిన కారు డ్రైవర్ తప్పతాగి కారు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. అతగాడిని పట్టుకున్నారని ఓ కానిస్టేబుల్ పై ఏకంగా ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. సీఐ సమక్షంలోనే సదరు కానిస్టేబుల్ ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు పాలన తీరుకు నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. ఐఏఎస్లు, ప్రిన్సిపాళ్లు, అధికారులు, ఉపాధ్యాయులు వాళ్లు వీళ్లు అని లేదు. ఎవరు పడితే వారిని కూటమి నేతలు నోటికొచ్చిన దుర్భాషలాడుతున్నారు. తోలు తీస్తామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తామంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు అధికారులు గుండెపోటుతో బాధపడ్డ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. అధికారం ఉన్నవారు సైకోల్లా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు అడ్డంగా సాక్ష్యాధారాలతో దొరికిపోయిన అవినీతి కేసుల్లో యాక్టివ్గా విధులు నిర్వహించారని కొందరు ఐపీఎస్ అధికారుల పేర్లను ఎన్నికల సమయంలోనే రెడ్ బుక్లో చేర్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష సాధిస్తున్నారు. టీడీపీ కుంభకోణాలను వెనుకవేసుకొస్తూ టీడీపీ రాజకీయ ప్రత్యర్థులపై విష ప్రచారం చేసే రామోజీకి చెందిన మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చి కేసు పెట్టి సోదాలు చేశారని మరో ఐపీఎస్ పై మంట. ఇంకొందరు అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అద్భుత పథకాల అమలులో చురుగ్గా పనిచేశారని కోపం. కారణాలు ఏవైతేనే ఇలాంటివన్నీ మనసులో పెట్టేసుకొని సివిల్ సర్వీసెస్లో ఉండేవారిని హింస పెట్టేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చంద్రబాబు నాయుడు ఇంతలా కక్షగట్టేసి వేధించి హింస పెట్టడానికి కారణాలు లేకపోలేదు. ఉన్నతాధికారులపై చంద్రబాబు నాయుడికి 2 రకాల కారణాలున్నాయి. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చంద్రబాబు నాయుడు పగబట్టారు. ఈ 5 ఏళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అవినీతి కుంభకోణాల గుట్టు రట్టయింది. రాజధాని ముసుగులో అమరావతిలో చంద్రబాబు నాయుడు పచ్చమంద చేసిన అవినీతి 1,00,000 కోట్ల పైనే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కూర్పులోనూ విపరీతమైన అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకించి అమరావతిలో చంద్రబాబు నాయుడు అండ్ కో చేసిన రియల్ ఎస్టేట్ దందా చాలా ఖరీదైన కుంభకోణం. ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే తేల్చింది. అందులో షెల్ కంపెనీల ద్వారా అవినీతి సొమ్ము టీడీపీ బ్యాంకు ఖాతాలో పడ్డట్లు రుజువైంది.
సిమెంట్స్ కంపెనీ పేరిట ఫేక్ డ్రామా ఆడి నడిపించిన డీల్లో అక్రమాలకు సంబంధించిన ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు ఉన్నట్లు రాష్ట్ర పోలీసులు తేల్చారు. ఆధారాలన్నీ పక్కాగా ఉండడంతో ఆయన్ను అరెస్టు చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు బాబును అరెస్టు చేశారు. ఇదే చంద్రబాబును పగతో రగిలిపోయేలా చేసింది. అందుకే అప్పటి ఏసీబీ అధికారులపైన, పోలీసు ఉన్నతాధికారులపైన చంద్రబాబు కక్షగట్టేశారు. దాన్నే అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటున్నారు. కాకపోతే అందుకోసం అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తన అవినీతినే కాదు, తన రాజగురువైన ఈనాడు అధినేత రామోజీరావు అవినీతి బాగోతాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బట్టబయలు చేసింది. నిజానికి రామోజీకి చెందిన మార్గదర్శి సంస్థ అక్రమాల గురించి దివంగత వైఎస్ఆర్ హయాంలోనే రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అప్పుడే మార్గదర్శి నిధులు వసూలు చేయటం కరెక్ట్ కాదని తేల్చారు. అయితే రామోజీ మాత్రం ఆ అక్రమాలను కొనసాగిస్తూనే వచ్చారు. ఇక మార్గదర్శి చిట్స్ పేరుతో రామోజీరావు ఆర్థిక ఉగ్రవాదానికే తెరతీశారని దర్యాప్తులో తేలింది. చిట్ ఫండ్ చట్టాలు, నిబంధనలు తనకు వర్తించవన్న రామోజీ వితండ వాదనను పక్కనబెట్టి మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇలా రామోజీ అక్రమాల నిగ్గు తేల్చిన ఐపీఎస్ అధికారులపైన చంద్రబాబు నాయుడికి మంట ఉంది. అందుకే అధికారంలోకి రాగానే రామోజీకి చెందిన మార్గదర్శిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నారు చంద్రబాబు. అయితే మార్గదర్శిలో అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పటికే అందులో అక్రమాలు జరిగాయని రిజర్వ్ బ్యాంకు కూడా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించే యాక్టివ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారులపైన పగబట్టేశారు చంద్రబాబు నాయుడు. ఐపీఎస్ అధికారులు సంజయ్, సునీల్ పై కక్ష సాధింపునకు వారు నిజాయితీగా పనిచేసి బాబు అండ్ కో అక్రమాలు బయట పెట్టడమే కారణం. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ పాపులర్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు పేరిట ప్రభుత్వ బడులకు రాజయోగం పట్టించడం, నిరుపేద పిల్లలు బెండపూడి స్కూల్లో చదివి అమెరికాలో కాలరెగరేయడం అప్పట్లో సంచలనాలయ్యాయి. ఈ పథకాల అమలులో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, ఆశయాలకు అనుగుణంగా కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చిత్తశుద్ధితో చురుగ్గా పనిచేశారు. వారిపైన చంద్రబాబు నాయుడు పగబట్టేశారు. అప్పుడే కాదు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొందరు ఐపీఎస్ అధికారులు తన కుట్రలకు కలిసి రాకపోవడం చంద్రబాబుకు నచ్చలేదు. తన పాలనలో ఉద్యోగాలు చేసుకుంటూ తన మాటను ఖాతరు చేయరా అని వారిపై కోపం పెంచేసుకున్నారు. అటువంటి వారిపైన కక్ష సాధింపులు అమలు చేశారు. అటువంటి వారిలో ఒకరు వినీత్ బ్రిజ్లాల్. ఈయనపై చంద్రబాబు నాయుడికే కాదు పవన్ కళ్యాణ్ కి కూడా చచ్చేంత మంట. ఎందుకంటే బాబు పవన్లు పన్నిన కుట్రకు సహకరించడానికి ఈయన ఒప్పుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో పవన్ కళ్యాణ్ ఆడిన చాలా డ్రామాల్లో ఒకటి కాకినాడ పోర్టులో అందరినీ ఆకట్టుకుంది. పోర్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే అక్కడ అక్రమాలు జరుగుతోన్నట్లు, వాటి వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు చాటి చెప్పాలనుకున్నారు. అక్కడికి వెళ్లి బియ్యాన్ని చెక్ చేసి సీజ్ ది షిప్ అని డైలాగ్ వదిలారు. అందులోనూ బోలెడు డ్రామా. ఆయన సీజ్ ది షిప్ అన్న షిప్ కూటమి పాలనలోనే కొద్ది రోజుల్లోనే తను వెళ్లాల్సిన చోటుకు వెళ్లిపోయింది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసేలా చంద్రబాబు నాయుడు పవన్లు రచించిన కుట్రకు అనుగుణంగా రిపోర్ట్ ఇవ్వాలని ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ ను ఆదేశించారు కూటమి పెద్దలు. అయితే కొద్ది మంది వెన్నుముక లేని అధికారుల మాదిరిగా వినీత్ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నివేదిక ఇవ్వడానికి నో అన్నారు. అవాస్తవమైన నివేదికలు ఇవ్వడానికి కాదు, నేను ఉద్యోగం చేస్తోంది అని తెగేసి చెప్పారు. తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వకపోతే కష్టాలు పడతావని బెదిరింపులు వచ్చినా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, డోంట్ కేర్ అనేశారు వినీత్. ప్రభుత్వాలు, అందులోనూ అనుభవజ్ఞులమని చెప్పుకునే సీనియర్ నేతలు పాలిస్తోన్న ప్రభుత్వాలు ఇంత అసహ్యంగా, ఇంత దుర్మార్గంగా వ్యవహరించడాన్ని వినీత్ తట్టుకోలేకపోయారు. చచ్చా, ఇలాంటి వ్యవస్థలో ఎలా పనిచేస్తామని తనలో తానే అనుకున్నారు. ఇక చాలే అని తేల్చుకుని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఏపీని కూటమి పాలనలో డ్యూటీని విడిచిపెట్టడం తన జీవితంలోనే మేలి మలుపు అని ఆయన అనుకొని ఉండొచ్చంటున్నారు నిపుణులు. ఇక గత ఎన్నికలకు కొద్ది నెలల ముందే నారా లోకేష్ రెడ్ బుక్ ఒకటి కొనుక్కొచ్చారు. తన యాత్రలోనూ, ఎన్నికల ప్రచార సభల్లోనూ అందులో తనకు నచ్చిన పేర్లు రెనాల్డ్ పెన్నుతో రాసుకుంటూ పోయారు. ఆ పేర్లన్నీ కూడా గతంలో టీడీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేసిన అధికారులవే. తమ కుట్రలను అమలు చేయడానికి నిరాకరించిన నిజాయితీపరులైన ఆఫీసర్లవే. వారి పేర్లన్నీ గుదిగుచ్చి రాసి అధికారంలోకి వచ్చాక వారిని వేధించడానికి సాకులు వెతికారు. ఏ విధంగా వేధించాలి, వేధించడానికి ఏమేమి కేసులు పెట్టాలి అని బుర్రలు గోక్కొని తోచిన అక్రమ కేసులు పెట్టి కోర్టుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆటవిక పాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి రాక్షస రాజ్యంలో ఉద్యోగాలు చేస్తూ దుర్మార్గ నిర్ణయాల్లో భాగస్వాములు కాలేవని చెప్పి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏపీకి గుడ్ బై చెబుతున్నారు. తన దుర్మార్గపు ఆదేశాలు బేఖాతరు చేసే అధికారులన్నా, తన ప్రత్యర్థులకు ప్రజాస్వామ్యబద్ధంగా అయినా సరే సహకరించిన చంద్రబాబు నాయుడికి ఒళ్ళు మండిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం చంద్రబాబుకు కొత్త కాదంటున్నారు వారు.
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా నిజాయితీగా ఉండే అధికారులను ఇలానే టార్గెట్ చేసేవారని వారు ఆరోపిస్తున్నారు. తాను తన పార్టీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా అధికారులు చూసి చూడనట్లు వదిలేయాలన్నది బాబు ఫిలాసఫీ కావచ్చునంటున్నారు వారు. అలా చేయని వారిపై ఇలానే కక్ష కట్టేస్తారని వారు వివరిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో గందరగోళం సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు. వయసు మీద పడ్డం వల్లనో లేక కుమారునికి అనధికారికంగా పెత్తనం దఖలు పరచాలనో తెలియదు గాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పట్టు కోల్పోయారని అంటున్నారు. అన్నీ కూడా తనయుడు లోకేషే చక్కబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పాలన అనుభవం ఏమాత్రం లేని లోకేష్ సీనియర్ అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రభుత్వ వర్గాల్లోనే ఉన్నాయి. తమకు నచ్చిన అధికారులపై కేసులున్నా పట్టించుకోరు, పైపెచ్చు వాటి నుంచి తప్పిస్తారు కూడా. అదే తమకు నచ్చని అధికారులైతే వారు ఏ తప్పు చేయకపోయినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వాన్ని నడపవలసినటువంటి అధికార యంత్రాంగం, ఆ అధికార యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఓ పద్ధతి లేకుండా వేధింపులు ఒక పక్కన, నెత్తి మీద పెట్టుకోవడం ఒక పక్కన, కొంతమంది అధికారుల మీద ఉన్నటువంటి కేసుల్ని తమకు అనుకూలం అయితే వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేయటం, కొంతమంది మీద వాళ్ళకు వ్యతిరేకత ఉంటే వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్లో ఉంచడం, ఇవి కాకుండా మరికొంతమందిని సస్పెండ్ చేసి కేసులు పెట్టడం, అది డీజీ స్థాయి ఉన్నతాధికారి అయినప్పటికి కూడా ఈ కేసులు పెట్టి వేధించడం, అరెస్టులు చేయటం, ఇది పరపరంగా జరుగుతోంది. ఒక పక్కన పెద్ద సంఖ్యలో సివిల్ అధికారులకు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తూ, మరో పక్కన మాకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలడం లేదు, ఇంకా కొంతమందిని కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడం, ఇది విచిత్రమైన పరిణామం. దీన్ని బట్టి సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగంలో పర్టికులర్గా సివిల్ అధికారుల్లో విశ్వాసం కోల్పోతున్నారనడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. ఇక 4 ఏళ్లే పాలన మిగిలి ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. వాటి నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అధికారులపై కేసులను కూడా దానికి వినియోగించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హామీలు ఎగ్గొట్టడంతో ప్రజల్లో కూటమి పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. అధికార యంత్రాంగాన్ని వేధిస్తోన్న నేపథ్యంలో అధికారుల్లోనూ పాలకులపై వ్యతిరేకత, అసంతృప్తి పెరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది ప్రజల్లోనే కాకుండా అధికారుల్లో కూడా తారాస్థాయికి చేరుతోందనేది తాజా ఉదాహరణ. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడ ఇమడలేము, పని చేయలేమనే భావనకు వచ్చి, అయితే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళటం లేదో పక్క రాష్ట్రాలకు పోవడం అనే ఆప్షన్స్ ఇంతకాలం చూసాం కొద్ది నెలలుగా. ఇప్పుడు ఏకంగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే ఆప్షన్ ఒక అధికారి ఎన్నుకున్నారు. ఇది ప్రభుత్వం పనితీరుకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవాలి. ప్రజల్లో వ్యతిరేకత అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, పథకాలు అమలు చేయలేదనే అసంతృప్తితో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనుకోవచ్చు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేసేస్తున్నారు. తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయో తెలియడం లేదు. ఒక్క సంక్షేమ పథకం కూడా పకడ్బందీగా అమలు కావడం లేదు. ఇన్ని అవలక్షణాలు పెట్టుకొని అధికారులను వేధించడం వల్ల కూటమికి గాని, రాష్ట్రానికి గాని, ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు విశ్లేషకులు. ఇది రాను మరింత బలపడితే ప్రభుత్వం నడపడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే యంత్రాంగం మీద ఆయనకి అదుపు లేదు అనేది ఒకటి. దీనికి కారణం ముఖ్యమంత్రిగా టెక్నికల్గా ఆయన ఉన్నప్పటికీ కూడా పెత్తనం అంతా ఆయన కుమారుడు లోకేష్ చేయడం వల్ల, అది కూడా శృతి మించిన పద్ధతిలో ఈ అధికార యంత్రాంగం మీద పెత్తనం చేయడం అనేది జరగడం వల్ల వాళ్ళ అసంతృప్తి చాలా పెద్ద ఎత్తున పెరుగుతోంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇది పరిపాలన అంత సంతృప్తికరంగా చేయలేనప్పుడు, చేతగానప్పుడు మర్యాదగా తప్పుకోవడం మంచిది తప్ప ఇలా అధికారులను వేధించడం, ప్రజలకు మరింత దూరం కావడం, దీనివల్ల ఆ పార్టీకి ఉపయోగం లేదు, ఆ ప్రభుత్వానికి ఉపయోగం లేదు, ప్రజలకి ఉపయోగం లేదని. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లోనే కాదు, కింది స్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఎన్నో కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాను చేయాల్సిన పనులు చేయకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అధికారులను బలిపీఠం ఎక్కించే కుట్రకు తెగబడుతోందని వారు ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్న అధికారుల తీరు దానికి ఊతమిస్తోంది. ఇది వాటి మ్యాగ్జిన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు స్టేట్ టు సాక్షి. నమస్తే.